ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆఖరిగా నిన్ను హెచ్చరిస్తున్నాను బిడ్డ, నీ వాళ్ళే నిన్ను తొక్కేయడానికి కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను, లేదంటే నేను కూడా ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి హెచ్చరికతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ పతనానికి కారణమవుతున్న వారు ఏంటంటే తల్లి, నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు చెడు వాళ్ళకు కూడా నువ్వు చోటిచ్చావమ్మా. నువ్వు ఈరోజే వాళ్ళు నీ నుంచి దూరం చేసుకో. వారెవరో తెలుసుకుని జాగ్రత్తగా పడు. నిర్లక్ష్యం చేశావంటే నేను కూడా నిన్ను కాపాడలేను తల్లి. జాగ్రత్త బిడ్డ. నువ్వు ఏంటంటే, నేను చెప్పే ప్రతి మాట కూడా నీ భవిష్యత్తు కోసమే చెప్తాను, నీ మంచి కోసమే చెప్తాను. ఇప్పుడు కూడా నా బిడ్డలు బాధలు పడకూడదు, నా బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేది చిన్న స్వార్థం నీ సాయికి ఉంటుంది. బిడ్డలు ఎవరైనా కష్టంలో, బాధలు ఉన్నా, లేదంటే ప్రమాదంలో పడబోతున్నా, అపాయంలో చిక్కుకుపోతున్నా సరే వెంటనే ఏదో ఒక రూపంలో వచ్చి హెచ్చరిస్తూ ఉంటాను బిడ్డ. అదేవిధంగా ఈరోజు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నిన్ను ఇప్పటికీ చాలాసార్లు అయితే హెచ్చరించానమ్మా. నా హెచ్చరిక, నా సందేశాలు నీకు అర్థం కావడం లేదు. అందుకే నేనే స్వయంగా ఈరోజు నీకు చెప్పబోతున్నాను. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కాస్త జాగ్రత్తమ్మా. నీతో మంచిగా ఉన్నట్లు నటిస్తూ, నీతో నవ్వుతూ మాట్లాడుతూ అతి వినయం చూపించే వాళ్ళతో జాగ్రత్త బిడ్డ. వీటన్నిటిని కూడా చాలా కుళ్ళు కుతంత్రాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు నిన్ను నాశనం చేయాలని, నిన్ను అధాపాతాలలోకి తొక్కేయాలని చెడు ఆలోచనలతో, దుర్బుద్ధితో అయితే లోపల పెట్టుకుని పైకి మాత్రం నీతో నటిస్తూ నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇది నీకు అర్థం కావడం లేదు బిడ్డ. ఎందుకంటే కల్మషం లేని నీ మనసుకి అస్సలు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు అస్సలు తెలియదు. కాబట్టి అందరినీ కూడా చాలా గుడ్డిగా నమ్మేస్తున్నావు, అలాగే మోసపోతున్నావు కూడా. ఈ లోకంలో మంచి వాళ్ళతో పాటు చెడు వాళ్ళు కూడా తప్పకుండా ఉంటారు కదా తల్లి. అలాంటి చెడ్డ వాళ్ళకే నువ్వు చోటిచ్చావమ్మా. వాళ్ళు చెడ్డ వాళ్ళనేది నీకు అర్థం కావడం లేదు. అలాగే నీలో ఉన్న ప్రతి ఒక్క రహస్యాన్ని వీళ్ళు మంచి వాళ్ళే కదా, వీళ్ళు నా వాళ్ళే కదని చెప్పుకుంటూ ఉంటున్నావు. వాళ్ళు నీ రహస్యాలను, నీ గుట్టులు మొత్తం కూడా తెలుసుకొని నీ పతనానికి కారణమవుతున్నారు. నీకు చెడు చేయాలని చూస్తున్నారు. జాగ్రత్త బిడ్డ. అందరూ కూడా ఒకేలా ఆలోచించరు కదా. నువ్వు ఎదగాలని, నీ మంచి కోరుకోవాలని, నీ బాగు కోరుకోవాలని, నువ్వు బాగుపడితే చూడాలి, సంతోషపడాలని ఎవరూ అనుకోరు కదమ్మా. అలా నోటికి ఒక్కరో ఇద్దరో అనుకుంటారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా నువ్వు ఎదుగుతున్న క్రమంలో చూసి ఓర్చుకోలేక నిన్ను చూసి అసూయపడుతూ ఉంటారు. అది నీకు అర్థం కావడం లేదు తల్లి. అందరూ కూడా మంచి వాళ్ళే కదా అని నమ్మేస్తూ ఉన్నావు. నీ ప్రతి ఒక్క రహస్యం కూడా వాళ్ళతో చెప్తూ ఉన్నావు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, ఏం చేయబోతున్నావో, నీ మనసులో ఉన్న ఆలోచన ఎలా ఉన్నాయి అన్న ప్రతి ఒక్కటి కూడా వాళ్ళతో నువ్వు చెప్పుకుంటున్నావు. అంటే నీ గురించి వాళ్ళకి ఏమీ తెలియకూడదు తల్లి. ఇలాంటి విషయాలు కూడా, రహస్యాలు కూడా మీ అంతటి నువ్వే తీసుకువెళ్ళి వాళ్ళకి నువ్వు చెప్తున్నావు. వాళ్ళు అవి నువ్వు విని నిన్ను సర్వనాశనం ఎలా చెయ్యాలనేది ఒక పథకాన్ని వారు రచిస్తూ ఉన్నారు. అది నీకు అస్సలు మంచిది కాదమ్మా. అతి మంచితనం అసలు మంచిది కాదని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఈ మంచితనం ఉంటే నువ్వు నష్టపోతావు, మోసపోతావు, బాధపడతావు అని నీకు ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉన్నాను తల్లి. నీ వెనక ఎవరు ఎలా ఉన్నారో, నీ వెనక ఏం ఆలోచిస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఆలోచిస్తేనే నువ్వు జీవితంలో ఎదగలవు. లేకపోతే ఇలాంటి వాళ్ళ మోసం
మోసానికి బలైపోక తప్పదమ్మా. మీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు బిడ్డ. జాగ్రత్త. వాళ్ళు ఎవరైనా సరే, నీ వాళ్ళైనా పరాయి వాళ్ళైనా నీ స్నేహితులైనా, నీకు వ్యాపారం నీతో వాళ్ళు అంటే ఇద్దరు కూడా వ్యాపారం చేసుకుంటున్నా ఎవరైనా సరే అందరినీ కూడా అతిగా నమ్మొద్దు. నువ్వు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి నిమిషం కూడా కనిపెడుతూ ఉండాలి. ఎవరైతే నీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారో వారి ఆటలన్నీ కూడా నేను కట్టిస్తానమ్మా. మీ సాయి తండ్రి నీకు అండగా ఉన్నాడు. నీ సాయి ఎప్పుడు కూడా నీ చుట్టూ ఏం జరుగుతుంది, నీతో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది, మంచివారా చెడ్డవారా కాదా లేదా అన్నది ప్రతి ఒక్కటి కూడా నువ్వు గమనిస్తూ ఉండు. నీ వెనక నీ సాయి కూడా గమనిస్తూ ఉంటాడు. ఏ కష్టము కూడా నీకు కలగకుండా, కష్టం అనేది నీ దరిదాపుల్లోకి రాకుండా నేను కాపాడుకుంటానమ్మా. నీకు ఎలాంటి భయము కూడా కలగకుండా ఇప్పుడు మొదటగా హెచ్చరిక మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే నేను నీ తండ్రి కదా తల్లి. నువ్వు మంచిగా సంతోషంగా ఆనందంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను బిడ్డ. నా బిడ్డ ఏడుస్తూ మోసపోయి కుమిలిపోయి నిరాశపడిపోయి ఆలోచిస్తూ ఉంటే నా మనసుకి కూడా చాలా బాధగా ఉంటుంది కదా తల్లి. అందుకే ఇలా మరీ ముందుగానే నీకు కోపం వచ్చినా సరే, బాధ వచ్చినా సరే, నా తండ్రి ఎందుకు ఇలా ప్రతిసారి అని చెప్తున్నారని నాపై నువ్వు కోపగించుకున్నా సరే నేను హెచ్చరిస్తూనే ఉంటాను తల్లి. నా బిడ్డకు రవ్వంత అపాయం కూడా కలగనివ్వకుండా నేను చూసుకుంటానని నీ సాయిని నీకు మాటిస్తున్నాను. జాగ్రత్తగా ఉండమ్మా. ధైర్యంగా ఉండు. నువ్వు ఏదైతే ఒక పని అనుకుంటున్నావో ఆ లక్ష్యంపైనే దృష్టి పెట్టు. దాని వైపుగానే ముందుకు వెళ్ళు. నువ్వు ఏ పని చేసుకున్నా సరే అది ఎవ్వరికి కూడా ఆ పని విజయవంతం అయ్యేంత వరకు కూడా ఎవ్వరికి చెప్పొద్దు బిడ్డ. రహస్యంగా ఉంచుకో. విజయం వచ్చిన తర్వాత నువ్వు చెప్పకపోయినా సరే అది అందరికీ తెలుస్తుంది తల్లి. కానీ నువ్వు ఏదైనా ఒక పనిని చేసే ముందు నలుగురికి చెప్తే అది అక్కడే ఆగిపోతుందమ్మా. ఎప్పుడు కూడా ఒక పనిని విజయవంతం అయిన తర్వాతే చెప్పు. అలా కాకుండా చెప్పావంటే ఆ పని అక్కడతో ఆగిపోతుందని అర్థం చేసుకో. వారు ఏదైనా సరే నీకు ఒక మంచి జరుగుతుందంటే వారు చాలా ఈర్ష్య పడతారు బిడ్డ. నిన్ను ఎలా అయినా సరే వెనక్కి లాగాలని చూస్తారు. ఆ పని చేస్తున్నావా, అది అస్సలు అవ్వదు, అది మా వాళ్ళలో ఒకరు చేసి చెడిపోయారో అని ఏదో ఒక మాటలు చెప్తూ నిన్ను వెనక్కి లాగాలనే చూస్తారు కానీ బిడ్డ నిన్ను ఎవ్వరు కూడా ప్రోత్సహించరు. నువ్వు చెయ్యు, ముందుకు వెళ్ళు, నీ వెనక నేనున్నాను అని ఎవ్వరూ కూడా అనరమ్మా. అది ఎవరో నూటుకో కోటుకో ఒక్కరు మాత్రమే ఉంటారు. అలాంటి వారు నీ జీవితంలోకి ఎదురుపడితే వారిని అస్సలు వదులుకోవద్దు బిడ్డ. ఎలాంటి కోపం కూడా నువ్వు పెట్టుకోవద్దు. కోపంతో మాట్లాడి ఎవరిని కూడా బాధ పెట్టవద్దమ్మా. ఎవరినైనా సరే ప్రేమతోనే గెలువు. ప్రేమతోనే ఏదైనా సరే చెయ్యు. విషయాన్నైనా సరే ప్రేమతో తాగించవచ్చేమో గాని బిడ్డ తేనెను కూడా కఠినమైన మాటలతో అమ్మలేవు కదా. అదొక్కటి గుర్తుపెట్టుకోమ్మా. ఈ లోకంలో ఎవరితో ఎలా ఉండాలో, నటిస్తున్న ఈ సమాజంలో ఎవరితో మెలగాలో అన్ని మెలకువలు కూడా తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవాలి బిడ్డ. నువ్వు ఏమరపాటుగా ఉంటే నిన్ను సర్వనాశనం చేసేలా చేస్తారు. నీ జీవితం అంతా కూడా అతలకుతలమైపోయి నువ్వు ఏడుస్తూ కూర్చుంటే వారు నీ వెనక నవ్వుతూ చాలా సంతోషంగా సునకానందాన్ని పొందుతారు బిడ్డ. కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని జాగ్రత్తగా మెసులుకో. నీ మంచి కోరేవారో నీకు మంచిగా ప్రోత్సహించేవారైతే వారితో కూడా అలాగే ఉండు. ఎవరైతే నీ దగ్గర నటించు వెనక చెడుగా చెప్తున్నారో అలాంటి వారి దగ్గర అలాగే ఉండు తల్లి. కానీ ఎవరిని కూడా అతిగా నమ్మి నీ మనసులోకి వీళ్ళు నా వాళ్ళు నా గురించి మంచి చేస్తున్నారని ఎవరిని కూడా మనసులో పెట్టుకొని ఎవరిని కూడా అతిగా ప్రేమించద్దమ్మా. ఎందుకంటే ఆ తర్వాత ఏది జరిగినా సరే బాధపడేది నువ్వే కదా. ధైర్యంగా ముందుకు వెళ్ళు. ధైర్యంగా ఏ పనైనా సరే నీ సాయిని మనసులో స్మరించుకుంటూ చేస్తూ ఉండు. ఇక నీ జీవితానికి తిరిగి ఉండదు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరూ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.